మీకు మా అసిస్టెంట్ తో మాట్లాడండి. నేనేం పర్సనల్ విషయాలు మాట్లాడడం లేదు. మీ ఇన్స్ట్రక్షన్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వమని చెప్తున్నాను జనా. కాల్ మీ మేడం. ఓ సారీ సారీ మేడం గారు. చిత్ర, నువ్వెవరికి రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు, రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు నాకు మాత్రమే అసిస్టెంట్వి. నేను అదే చెప్తున్నాను మేడం. దానికి ఎవరిని ఫాలో అవ్వాలో బాగా తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పొరపాటు జరగకూడదని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను మేడం. మేడం, శివ మీకోసం సపరేట్ గా చాంబర్ రెడీ చేశాడు, వెళ్ళి చూడండి. నేను రౌండ్స్ కి వెళ్తాను. బాయ్ బాయ్. అక్క, డాక్టర్ గారు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా. హే, నువ్వు ఇక్కడికి పని చేయడానికి వచ్చావు, పర్సనాలిటీని పొగడ్డానికి కాదు. మనిషి హ్యాండ్సమ్ గా ఉండడం కాదు ముఖ్యం, హార్ట్ లో కైండ్నెస్ ఉండాలి, అది మెయిన్. వారి మనసు గురించి నీకు తెలుసా అక్క? వర్క్ చేసుకుని వెళ్లడం వరకే నా పని. అనవసరమైన విషయాల మీద శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదు నాకు. నీకు కూడా ఉండకూడదు. పద. గుణ, చాలా ఎగ్జైట్ తో డ్యూటీ చేద్దామని వచ్చాను, కానీ డిసప్పాయింట్ అయి వెళ్లాల్సి వస్తుంది. ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. ఏ శివ ఇవాళ నాకు వర్క్ ఏం లేదు అన్నాడు, అందుకే నీకు చెప్పి ఇంటికి వెళ్దామని వచ్చాను. అయితే ఓకే, సరే వెళ్ళు. నువ్వు కాస్త త్వరగా వచ్చేకున్నా. ఓకే ఓకే. ఇవాళకి గండం గడిచింది. ఈ దినదిన గండ ప్రయాణం ఎంత కాలమో. ఎలాగో. నీ కోపం నాకు అర్థమైందన్నయ్య. నా లైఫ్ గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదనేగా. ఎస్ అన్నయ్య, దేవుడి మీద నా మీద ప్రామిస్ చేశాడు, ఈ చెయ్యి విడవను అని, లైఫ్ లాంగ్ వదలను అని. అవును, ఇప్పుడు చెప్తున్నాను, ఈ చెయ్యి ఎవరడ్డొచ్చినా ఏం జరిగినా వదలను, దేన్నైనా ఎదుర్కొంటాను. సారీ జరిగిన దానికి. ఇట్స్ ఓకే, మన మధ్య సారీలు ఎందుకు? పదండి, తాతయ్య వెయిట్ చేస్తూ ఉంటారు. తాతయ్య, మా తాతయ్య. నమస్కారం అండి. ఈ అబ్బాయి నాకు మధుకి మంచి ఫ్రెండ్. ఆశీర్వదించండి అంకల్. లేనా? ఏం చదువుతున్నావు బాబు? ఇంజనీరింగ్ చదువుతున్నాను అంకల్. ఓ గుడ్. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఎంఎస్ కోసం ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాను. ఓ గుడ్, ఆల్ ది బెస్ట్. మీ ఫాదర్ మదర్ చాలా మంచివాళ్ళు తాతయ్య. వీళ్ళది చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ. కాళ్ళకి నమస్కారం చేసినప్పుడే పద్ధతి గల వాళ్ళు అని తెలిసింది. తాతయ్య, అమ్మా నాన్నల్ని కలపడానికి తరుణ్. తాతయ్య, నీల్కి మన ఫ్యామిలీ హిస్టరీ అంతా తెలుసు, నువ్వేం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పు తరుణ్. తాతయ్య, అమ్మా నాన్నల మధ్య గుడ్ ఒపీనియన్ క్రియేట్ చేయడానికి నేను మధు కొన్ని ఆలోచనలు చేశాం. ఏంటవి? బాగా ఆలోచించారు. నా కోఆపరేషన్ తప్పకుండా ఉంటుంది. వాళ్ళ రియాక్షన్ బట్టి ఎప్పటికప్పుడు మూవ్ మారుస్తూ ఉండాలి. మరి మీరంతా ఎలా కలిసి ఉంటారు? ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా తాతయ్య, కంబైన్ స్టడీస్ అని చెప్తాం. ఓ గుడ్ ఐడియా. ఎగ్జామ్స్ అంటే ఎవ్వరూ అబ్జెక్షన్ చెప్పరు. మధు, ఇప్పుడు మీ ఫస్ట్ ప్లాన్ ఏంటి? ఏ బంధాల మధ్య ఏమైనా భేదాలు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా చెప్పాల్సింది కోపం తగ్గించుకొని క్షమించు అని. ఓ, లేకపోతే శిక్షించు అని. ఈ వర్డ్స్ వేరియేషన్ కి లీడ్ తీసుకుంటాయి కదా తాతయ్య. సూపర్ గా ఆలోచించారు. గో హెడ్.
ఛాంబర్ని బాగా అరేంజ్ చేశారు కదా? నీకు నచ్చిందా? ఏ నీకు నచ్చలేదా? ముందు నీకెందుకు నచ్చిందో చెప్పు, ఆ తర్వాత నాకు నచ్చిందో లేదో చెప్తాను. ఆ, నీట్గా డిగ్నిఫైడ్గా అరేంజ్ చేశారు. నాకు రూమ్లో ప్లెజెంట్ ఫీలింగ్ కలగడం లేదు. అవునా? అయితే శివగారికి చెప్పి మార్పించేస్తానులే. అవునక్క, నాకు డౌటు, క్లారిటీ ఇస్తావా? నీకు డౌట్స్ కామన్, నాకు క్లారిటీ ఇవ్వడం అలవాటు. చెప్పు. నీకు డాక్టర్ అన్నా ఆ వృత్తి అన్నా నచ్చదు కదా? పైగా బావగారు కూడా డాక్టర్ అని ఎప్పుడూ చెప్పినట్టు నాకు గుర్తు. అలాంటి దానివి ఇలా హాస్పిటల్లో డాక్టర్ల మధ్య వర్క్ చేయడానికి ఎలా ఒప్పుకున్నావు? అంటే ఈ డాక్టర్ గారు బావగారి కన్నా పెద్ద డాక్టరా? బావగారు గొప్ప, ఈ డాక్టర్ గారు గొప్ప? వెనక ముందు ఆ బావ చెప్పం ఎందుకే? అదేదో మామూలుగా అడగచ్చు కదా. అక్క భర్త బావే కదా, బావ బావే కదా, బావని బావ అంటే తప్పే ఉంది. ఏ నోర్మయ్, నాతో ఆర్గ్యుమెంట్కి దిగితే మాడు పగులుద్ది. కంపారిజన్స్ క్లారిఫికేషన్స్ నీకు అనవసరం. వచ్చిన పని చూసుకొని వెళ్ళు, అంతే. వదినా, రూమ్ నచ్చిందా? వదిననా? అదేం పిలుపు? ఆయన మా అక్క, మీకు వదిన ఎలా అవుతుంది? నువ్వు పెద్దంటియార్ గారి డైలాగ్ ఎప్పుడైనా విన్నావా? ఏంటది? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. దేనికి దానికి సంబంధం ఏంటి? నాకు హాస్పిటల్ దేవాలయం, అందులో పేషెంట్స్ కి సేవ చేసేవాళ్ళు దేవుళ్ళతో సమానం. పైగా నాకు వరుసలు లేకుండా పేర్లు పెట్టి పిలుస్తూ వర్క్ చేయటం నచ్చదు. మన అనే ఫీలింగ్ పిలుపులోనే ఉంటుంది. ఆ పిలిపే చాలా హెల్ప్ అవుతుంది. మన అనే కాన్ఫిడెన్స్ ఫీలింగు కలుగుతుంది. అందుకే గుణాన్ని అన్నయ్య అని, వీరిని వదిన అని పిలవాలని డిసైడ్ అయ్యాను. నేనేమన్నా తప్పుగా మాట్లాడుతున్నానా? గొప్ప ఫిలాసఫీ చెప్పారు. థ్యాంక్స్ అండి. మరి నన్ను అండి అని అంటున్నారు. ఇప్పుడే కదా మీరు కలిసింది. ఇంకా మీ మీద ఏ ఫీలింగు ఫిక్స్ అవ్వలేదు. అయ్యాక వరుస కలుపుతా. నేను వీళ్ళనే అన్నయ్య వదిన అంటున్నాను, మీరు వదినే అక్క అంటున్నారు. తీరిగ్గా క్యాలిక్యులేట్ చేసి క్లారిటీకి వచ్చాక కన్ఫర్మ్ చేసుకొని వరుస పెట్టి పిలుస్తా. ఏమంటావు వదినా? మీ వరుసల టాపిక్ నాకు వినబుద్ధి కావడం లేదు. ఇరిటేటింగ్ గా ఉంది. వర్క్ మానేసి వరుసల గురించి ఆలోచిస్తున్నారా? వెళ్ళండి అవతలకి.